శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. గోవింద గోవింద. పరమపావనమైన శ్రీవారి దివ్య సాన్నిధ్యంలో మహిమాన్వితమైన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని మనం ఆచార్యుల వారితో కలిసి సంకల్ప వాక్యాలు చదువుకుని మనం ప్రారంభించుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సప్తాద్రివాసినం భక్త కామితార్థ ప్రదాయినం గోవిందం వాసుదేవం తం శ్రీనివాసం భజామహే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం సర్వవిధ రోగ శోక భయాదీనాం నివారణార్థం సర్వవిధ గ్రహదోష నివారణార్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా స్వస్వ విషయేషు ప్రావీణ్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన సిద్ధ్యర్థం వాంఛితార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కరిష్యామహే. కృష్ణాదిష్టేన భీష్మేణ ధర్మరాజాయ బోధితం నామ్నాం సహస్రం శ్రీ విష్ణోః ధర్మసార ఇతిరితం. అనంతో హుత భుగ్భోక్త సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణః సదా మర్షి లోకాధిష్ఠానమద్భుతః అని 95వ శ్లోకం. పరమాత్మ అనంతః అని. అనంతః అనే పదానికి పరిగణన చేయటానికి వీలు లేనివాడు అనే అర్థం మనందరికీ తెలుసు. ఏ విధంగా కూడాను దేశతః కాలతః కూడా ఆయనను కొలవటానికి వీలు లేదు, వీలు సాధ్యపడదు. కనుక ఆది మధ్యాంతరహితుడు అనే అర్థాన్ని ఇక్కడ హృదయంగా చెప్పుకోవచ్చు. ఆది మధ్యాంతరహితుడు కనుక ఆ పరమాత్మ అనంతః అని పిలువబడుతూ ఉంటాడు. ఎప్పుడు ఆ స్వరూపం సిద్ధిపడుతుంది, ఎప్పుడు ఆ పదార్థ స్థితిని మనం పొందుతాము అన్నట్లయితే, ఎప్పుడైతే అహంత్వ భావన మనకి పూర్తిగా ఉండకుండా ఉంటుందో, లేక ఈ ప్రకృతికి అనధీన స్థితిలో ప్రకృతిని దాటి ఉంటారో ఆ స్థితిలో ఉండేటువంటి స్వరూపమే అనంతః అని పిలువబడుతూ ఉంటుంది. కనుక ఆది మధ్యాంతరహిత స్వరూపుడు, ప్రకృతికి అనధీన స్వరూపుడు కనుక ఆ పరమాత్మ అనంతః అని పిలువబడుతూ ఉన్నాడు. ఇంకొక ఇదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే ఉపనిషద్ వాక్యం కూడా ఈ అభిప్రాయాన్నే చెబుతున్నది. మరొక రకమైన అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ప్రాణః అనే పదంలో ప్ర అనే అక్షరం తీసినట్లయితే అనహ అనే పదం మిగులుతుంది. అనములు అన్నా ప్రాణములు అన్నా ఒకటే. అనం తనోతి ఇది అనంతః. ప్రాణములను అనుగ్రహించువాడు కనుక ఆ పరమాత్మకు అనంతః అని పేరు అని ఇంకొక రకమైన అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం అఖండానంద అనంతః అంటే ఆది మధ్యాంతరహిత అనే అర్థాన్నే ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. పైపెచ్చు ఆ పరమాత్మ హుతభుక్ అని. హుతభుక్ అనే పదం నిన్నటి రోజున వచ్చింది. నిన్నటి రోజున హుతభుక్ అనే పదానికి 3 రకాల యజ్ఞములలో మనం సమర్పణ చేసేటువంటి హవిర్ద్రవ్యాలను స్వీకరించువాడు అనే అర్థం చెప్పుకున్నాం.
ఇకపై ఇక్కడ కొద్దిగా అతిశయించినటువంటి అర్థాన్ని చెబుతూ ఉన్నారు. ఇక్కడ హు ఆదాన దానయోహో అనే ధాతువు నుంచి, జుహోతి అనే ధాతువు నుంచి హుతం అనే రూపం ఏర్పడుతూ ఉంటుంది. సాధారణంగా మనం యజ్ఞం చేస్తూ ఉంటాం, హోమం చేస్తూ ఉంటాం. హోమంలో నెయ్యిని వేసి కోరికలను తీసుకుంటూ ఉంటాం. కించిత్ దానం చేసి కించిత్ ఆదానం చేస్తూ ఉంటాం. కనుక హు దాన ఆదానయోహో అనే ధాతువు నుంచి, జుహోతి అనే ధాతువు నుంచి హుతం అనే రూపం ఏర్పడుతుంది. హుతం అంటే నెయ్యిని సమర్పించి ఇష్టాన్ని స్వీకరించుట అని దానికి అర్థం. ఈ ప్రపంచంలో అద్భుతమైనటువంటి హుతమేది, అతి ప్రధానమైనటువంటి హుతమేది అని ఆలోచన చేసినట్లయితే మూల ప్రకృతి అనే అర్థం మనకి తెలుస్తుంది. మూల ప్రకృతి యొక్క తత్వం ఏమిటో మనందరికీ కాస్త పరిచయమే. జీవి యొక్క పాపపుణ్యాలకు అనుగుణంగా ఆ ప్రకృతి వికృతిగా మారుతూ ఉంటుంది అని. సాధారణంగా ప్రకృతి అన్నట్లయితే, అంటే మూల ప్రకృతి అన్నట్లయితే సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాల యొక్క సామ్య సమిష్టి స్వరూపం. ఒకే స్థాయిలో ఆ 3 గుణాలు కూడా ఉండుట అనేది మూల ప్రకృతి అని పిలువబడుతూ ఉంటుంది. జీవి యొక్క పాపపుణ్యానుసారం అతనికి పాపం ఎక్కువగా ఉన్నట్లయితే తమో గుణం ప్రబలంగా పైకి వస్తూ ఉంటుంది. ఒకవేళ అతనికి పుణ్యం ఎక్కువగా ఉన్నట్లయితే సత్వగుణం అధికంగా ఉంటూ ఉంటుంది. ఆయా పుణ్య పాపములు బట్టి అక్కడుండేటువంటి ప్రకృతులలో వైలక్షణ్యం వస్తూ ఉంటుంది. ఇలా మన యొక్క పాపపుణ్యాలను స్వీకరించి తదనుగుణంగా ఆ ప్రకృతి ఆయా గుణ ఔత్కట్య లేక న్యూనతమ స్థితిని అనుగ్రహించి తదనుగుణమైన వాతావరణాన్ని, ఆ తదనుగుణమైనటువంటి వ్యవహారాలని, ఫలితాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి మరొకసారి చెప్పుకోవాలి అన్నట్లయితే మన యొక్క పాపపుణ్యముల యొక్క ప్రభావం చేత మూల ప్రకృతిలో కింద పైన స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. మన యొక్క పాపపుణ్యములను స్వీకరించి ఆ పాపపుణ్యములకు తగినట్లుగా మనకు ఆయా గుణాలను, ఆయా గుణాల యొక్క ఫలిత గుణానుసారం ఆయా ప్రవృత్తులను, తదనుగుణమైనటువంటి ఫలితాలను అనుగ్రహించేది కనుక, స్వీకరించేది అనుగ్రహించేది కనుక ఆ మూల ప్రకృతికి హుతమని పేరు. ఇటువంటి మూల ప్రకృతిని ఆజ్ఞాపించువాడు లేక పరిపాలించువాడు కనుక పరమాత్మకు హుతభుక్ అని పేరు. భుజ పాలన అభ్యవహారయోహో అనే ధాతువు నుంచి భుక్ అనే రూపం ఏర్పడుతుంది. వెరసి మయాధ్యక్ష్యేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఆ అనంత పరమాత్మ, ఆది మధ్యాంతరహితుడు, ప్రకృతికి అనధీనుడైనటువంటి ఆ పరమాత్మ ఈ మూల ప్రకృతిని పరిపాలన చేస్తూ ఉంటారు. ఆయన యొక్క సంకల్పానుసారం ఆ మూల ప్రకృతి జీవుల యొక్క పాపపుణ్యానుసారం ఆయా స్వరూపంతో విపరిణామం, వికృతి స్వరూపంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఈ విధమైన వ్యవహారాలను చేయువాడు కనుక ఆ పరమాత్మ హుతభుక్ అని పిలువబడుతూ ఉంటాడు. అంతేకాదు ఈ ప్రకృతి యొక్క ఫలాలను, అంటే పాపపుణ్యముల యొక్క ఫలితాలు ఈ ప్రకృతి ద్వారా సుఖదుఖ స్వరూపంగా మనకే లభ్యమవుతూ ఉంటాయి. ఈ సుఖదుఖములను అనుభవించేవాడు ఎవరు అన్నట్లయితే ఆ పరమాత్మే, మనము కాదు, శరీరము కాదు. శరీరాంతంలో ఎవరున్నారు అన్నట్లయితే క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. అన్ని దేహముల యందు ఉండువాణ్ణి నేనే, ఆ క్షేత్రజ్ఞుణ్ణి అంటే జీవిని కూడా నేనే అని పరమాత్మ చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక ఈ మన పాపపుణ్యముల యొక్క ఫలిత రూపమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేది ఎవరు, భోక్త ఎవరు అన్నట్లయితే అది కూడా పరమాత్మే. ప్రకృతికి అనధీనుడు పరమాత్మ, ఆ ప్రకృతిని శాసించేవాడు పరమాత్మ, ఆ ప్రకృతి యొక్క ఫలితాలైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించేవాడు కూడా ఆ పరమాత్మే. కనుక ఆ పరమాత్మ భోక్త అని పిలువబడుతూ ఉన్నాడు. ఇదే విషయాన్ని విస్తారంగా వేదాంత శాస్త్రం మనకి చాలా గభీరంగా చెబుతూ ఉన్నది. ఎవరైతే ఈ సుఖ దుఃఖానుభోక్త నేను కాదు, అది క్షేత్రజ్ఞుడైనటువంటి పరమాత్మ, ఈ సుఖ దుఃఖాలు ప్రకృతి యొక్క విపరిణామము, ఆ ప్రకృతి తదనధీనుడైనటువంటి పరమాత్మ యొక్క అధీనంలో ఉన్నది అనే
విషయాన్ని బాగా తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్లకు పరమాత్మ సుఖాన్ని అనుగ్రహిస్తాడు. కనుక పరమాత్మ భోక్త సుఖద అని. సుఖద అంటే ఇక్కడ సాధారణమైన సుఖాన్ని ఇచ్చువాడు అనేది అంత హృదయంగా తోచదు. పరమాత్మ ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క సంకీర్తన లేకపోతే నామపారాయణ లేక ఉపాసన లేక పూజ లేక జపము అనుష్ఠానము లేక తత్వానుసంధానం ఏది చేసినా ఆ పరమాత్మ మనకు కావలసినటువంటి మేలుని చేకూర్చేవాడు, తద్వారా మనకి ఆనందాన్ని చేకూర్చేవాడు. కనుక ఆయన సుఖద అయ్యుండవచ్చు. కానీ ప్రకరణానుప్రసక్తంగా ఎవరైతే పరమాత్మ భోక్త అనే విషయాన్ని హృదయంలో పదిలంగా అనుభవంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్లకు ఆయన సుఖాన్ని ఇస్తూ ఉంటాడు. అక్కడ సుఖం అనే పదానికి యోవై భూమా స సుఖం అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవాలి. మనకి చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా ఎత్ర నాణ్యత్ శృణోతి నాణ్యత్ పశ్యతి నాణ్యత్ విజానాతి అనే వివరణ అయితే చెప్పబడుతున్నదో, ఎక్కడైతే మరొక రకమైన ఆలోచన రాదో, మరొకటి వినిపించదో, మరొకటి కనిపించదో, అటువంటి అఖండానంద చైతన్యానుభూతి స్థితి ఏది ఉన్నదో ఆ స్థితిలో కలిగేటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో అటువంటి ఆనందాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆ పరమాత్మ సుఖద అని పిలువబడుతూ ఉంటాడు. ఎవరైతే నేనే భోక్తను, ఈ శరీరమే భోక్త అనే భ్రమలో ఊగుసలాడుతూ ఉంటారో వాళ్లకు పరమాత్మ సుఖం దిగతి అనే అర్థాన్ని అనుసంధానం చేసుకోవచ్చు. అంటే మిగతా వాళ్ళందరూ కూడా సుఖాన్ని పొందుతూ ఉన్నారు. ఈ సుఖమంతా కూడా దుఃఖ సమ్మిశ్రితంగా ఉంటూ ఉంటుంది. అంటే అల్పకాలీనమైన సుఖం ఈ సుఖం ఉంటుంది. ఈ సుఖం క్షణకాలంలో నాశనం అయిపోతుందని మనకి తెలిసి దాన్ని మనం బాధపడిపోతూ ఉంటాం. ఇకపై మనకి ఆ సుఖం రాదేమోనని భయం పొందుతూ ఉంటాం, లేక మరొకరికి దక్కిందేమో అని బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా నేను భోక్త నేను అనే భావంలో ఉండే వాళ్లకు జరిగేటువంటి ప్రమాదాలు. ఈ విధంగా సుఖాన్ని నాశనం చేసేవాడు కనుక, నాశపూర్వకమైనటువంటి సుఖాన్ని అనుగ్రహించేవాడు కనుక ఒక రకమైన సుఖద అని పిలువబడుతూ ఉంటాడు. ఎవరైతే భోక్త ఆ సర్వేశ్వరుడైన అనంతుడైనటువంటి పరమాత్మే అనే భావంలో ఉంటారో వాళ్లకు నశ్వరము కాని సత్యమైనటువంటి అఖండానందాన్ని అనుగ్రహించేవాడు కనుక ఆయన సుఖద అని పిలువబడుతూ ఉంటాడు. పైపెచ్చు ఆయన నైకజహ అని, నైకదహ అనే ఇంకొక రకమైన పాఠం కూడా ఉంది. నైకదహ అంటే అనేకమైన వరాలను అనుగ్రహించేవాడు అని అర్థమున్నది. నైకజహ అజాయమానో బహుధా విజాయతే, ఒకటే పరమాత్మ ఏకమేవా ద్వితీయం పరం బ్రహ్మ సదైవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అనే వాక్యముల ద్వారా తెలియబడేవాడు ఒకటే పరమాత్మ. అతనికి పుట్టుక లేదు, అతనికి ఎటువంటి వికారము లేవు, కానీ అతనే జీవుల స్వరూపంతో ఆయనే అవతరిస్తూ ఉన్నాడు. లేక రామకృష్ణ దేవతారాలుగా ఆయనే స్వరూపాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధంగా చూసినటువంటి నైకజహ అనేక విధాలుగా జన్మలు పొందేవాడు కనుక ఆ పరమాత్మ నైకజహ అని పిలువబడుతూ ఉంటాడు. ప్రతిదీ కూడా ధర్మగుప్తయే, ధర్మ పరిరక్షణ కోసమే ఆయన అవతారాలు ఉంటూ ఉంటాయి అని. ఏది చేసినా ఆ పరమాత్మ అగ్రజహ అని. అగ్రజహ అనే పదం చాలా హృద్యమైనటువంటి నామం. అగ్రజహ అనే పదానికి అగ్రే జాతః ఇత్యగ్రజహ, అందరికన్నా ముందు పుట్టినవాడు. పూర్వోయో దేవేభ్యో జాతః అని మనకి మంత్రంలో కనిపిస్తున్నది. అందరికన్నా ముందు పుట్టినవాడు కనుక ఆయన అగ్రజహ అని పిలువబడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రశ్న వేసుకోవచ్చు, జన్మ లేనివాడు ముందు పుట్టుట అనే ప్రసక్తమేమిటి అన్నట్లయితే, లోకంలో అతను మాకు పెద్దన్నే లాంటి వాడండి అన్నట్లయితే దానికి అర్థమేమిటి? ఆయన పరమోత్కటమైనటువంటి వ్యక్తి, హృద్యమైనటువంటి వ్యక్తి, సర్వోత్కర్షణ వర్తతే అనే అభిప్రాయాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవాలి. పరమాత్మ ఒకడే, ఆయన యొక్క అవతారాలే ఈ మిగతా స్వరూపాలన్నీ అనే భావన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రకృష్టమైన స్థానాన్ని పొందుతారు. అగ్రం జయతీత్యగ్రజ అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. అగ్రం పరమోత్కటమైన స్థానాన్ని, జయతి ప్రాప్నోతి కనుక అటువంటి స్థితిని అనుగ్రహించేవాడు ఉన్నది పరమాత్మ. సర్వం కలవిదం బ్రహ్మ అనే భావన ఎవరైతే అనుభవపూర్వంలోకి తెచ్చుకుంటారో వాళ్ళు ఉత్తమమైన స్థానాన్ని, పరమాత్మ యొక్క పునరావృతి రహిత స్థానాన్ని పొందుతారు కనుక అటువంటి స్థితిని అనుగ్రహించేవాడు కనుక ఆయన అగ్రజ అని పిలువబడుతూ ఉంటాడు.
పైపెచ్చు ఆ స్థానం ఎటువంటిది, ఆ పరమాత్మ ఎటువంటి వాడు అన్నట్లయితే అనిర్విణ్ణ అని ఈ నామం ముందుకు ఒకసారి వచ్చింది. నిర్వేదము అంటే దిగులు. దిగులు ఎవరికి ఉంటుంది? ఎవరికైతే కోరికలు ఉంటాయో, ఆ కోరిక తీరలేదో వాళ్ళకు దిగులుంటుంది. పరమాత్మ ప్రాప్తకామ, ఆయన సంకల్ప సిద్ధ పురుషుడు, అనుకుంటే క్షణంలో పని అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఆయన ఆప్తకామ, తీరిన కోరికలు కలిగిన వాడు. పూర్ణకామ, పూర్తిగా కోరికలనేవి తీరిపోయినాయి. అకామశ్చ, కోరికలనే ప్రసక్తే లేదు. కాబట్టి ఆయనకి దిగులనే ప్రసక్తే లేదు. కనుక దిగులు లేనివాడు కనుక ఆ పరమాత్మ అనిర్విణ్ణ అని పిలువబడుతూ ఉంటాడు. పరమాత్మ కూడా నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి అని భగవద్గీతలో చెప్పారు. నాకు లోకంలో పొందవలసిన పదార్థం ఏదీ లేదు, అన్నీ నేను పొందేశాను. కానీ లోకక్షేమాన్ని ఉద్ధరించి ఉత్సీదేయురిమే లోకాహ, లోకం పక్కదారిన పడుతుందేమో అన్న భయంతో నేను నా యొక్క పనులలో చేస్తున్నాను. నేను పుట్టాను కనుక, యజ్ఞయాగాది కృతులు విహితం కనుక, పరిపాలన నా విహితమైన కర్మ కనుక, రక్షణ నా ధర్మం కనుక అన్ని పనులు నేను చేస్తూ ఉన్నాను. అక్కడ నాకు ఆసక్తి అక్కడ నాకు సంఘం లేదు. అక్కడ నేను ఒకటి కోరుకోవట్లేదు, అది దక్కదేమోనని బాధ నేను పడట్లేదు అని చెప్పాడు. ఇదే విషయం భగవద్గీత మొత్తంలో చెప్పాడు. నియతం కురు కర్మత్వం, నీ పనేదో అది నువ్వు ఖచ్చితంగా చెయ్యి. అదే కర్మణ్యేవాధికారస్తే ఇత్యాది వాక్యముల ద్వారా వివరణ విస్తారంగానే చేశాడు. నా శోచతి నా కాంక్షతి, కోరుకోకూడదు, బాధపడకూడదు అని. అంటే పని కాబట్టి చేయాలి. పని మీద అమితమైన అనురక్తి కానీ, అమితమైన ద్వేషము కానీ, అంటే ఉద్రేకము అంటారు, వీరావేశం అంటూ ఉంటారు, అవన్నీ లేకుండా సమతాభావంతో వ్యవహారం చేసినట్లయితే ఆ పురుషుడు సహజమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆ సహజంగా ఉండేది ఆనందం, దానికి అడ్డుగా పెట్టుకునేది రాగద్వేషాలు. అవి లేనట్లయితే, సమతాభావంతో మనం వ్యవహరిస్తూ ఉన్నట్లయితే, కర్తవ్య బుద్ధితో వ్యవహరిస్తూ ఉన్నట్లయితే స్వతసిద్ధమైనటువంటి ఆనంద ప్రకాశం మనకి ప్రస్ఫూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఆనందానుభూతిని మనం పొందుతూ ఉంటాము అనే విషయం ఈ అనిర్విణ్ణ అనే నామం మనకి చెబుతూ ఉంటుంది. పైబెచ్చు ఆయన సదామర్షి, సత్సు ఆమర్షి అని. మృష తితిక్షాయాం అనే ధాతువు నుంచి ఈ స్వరూపం ఏర్పడింది. పరమాత్మ ఎవరైతే సాధనలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే తన యందు భక్తితో తనను ఆశ్రయించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో, ఆ విధమైన అడుగులు వేస్తూ ఉన్నారో, అక్కడ అజ్ఞాతంగా కానీ లేక ఏదైనా సందర్భంలో ఏదైనా తెలియక అపరాధాలు చేసుంటే ఆ అపరాధాలను పరమాత్మ క్షమిస్తూ ఉన్నాడు. వాళ్ళను ఆయన సహిస్తూ ఉన్నాడు. వాళ్ళను క్షమిస్తున్నాడు కాబట్టి ఆయన సదామర్షి అని. ఎవరు సహనాన్ని కలిగి ఉంటారో, ఎవరు క్షమిస్తూ ఉంటారో, ఎవరి ఎందైతే మనకి ప్రీతి ఉంటుందో వాళ్ళు ఏ తప్పు చేసినా, చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించడం అనేది లోకంలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు తల్లికి బిడ్డపై ప్రీతి ఉంది కాబట్టి ఆ బిడ్డ తనను తొక్కుతున్నా సరే పెద్దగా భావించదు. అక్కడ అది అపరాధమైనప్పటికీ, ఒకవేళ తనకి నొప్పి అయినప్పటికీ కూడా అక్కడ సహనాన్ని లేక క్షమనే చూపిస్తూ ఉంటుంది. పరమాత్మకు మనం ప్రియులం అవ్వాలి. ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఎవరైతే పరమాత్మ యొక్క జ్ఞానం తెలుసుకోవాలి అని పరితాపం చెందుతూ ఉంటారో, తెలుసుకున్న జ్ఞానాన్ని నిలబెట్టుకోవాలి, ఆ స్థితిని పొందాలని సాధనలు చేస్తూ ఉంటారో వాళ్ళు పరమాత్మకు ప్రియులు. అటువంటి వాళ్ళు పొరపాటున ఏదైనా తప్పులు చేసినా పరమాత్మ వాళ్ళను క్షమిస్తూ ఉంటాడు, వాళ్ళను ఉద్ధరిస్తూ ఉంటాడు. కనుక పరమాత్మ సదామర్షి అని పిలువబడుతూ ఉంటాడు. ఈ ఉపాఖ్యానం మనకి ఒక భృగు మహర్షి యొక్క ఉపాఖ్యానాన్ని కనుక చూసినట్లయితే, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జన్మకు కారణమైనటువంటి భృగు మహర్షి యొక్క చరిత్రను ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే పరమాత్మ ఎంత సదామర్షి అనే విషయం మనకి బోధపడుతూ ఉంటుంది. భృగు మహర్షి అంటే సాధారణమైన వ్యక్తి కాదు అని మనం చాలాసార్లు అనుకున్నాం. మహర్షీనాం భృగురహం, మహర్షులలో నేను భృగు మహర్షిని అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పుకుని ఉన్నాడు. భృగు అనే పదానికి మొలవని ప్రాంతము అని అర్థం. అన్ని వనరులు ఉంటాయి, చక్కటి తేమ, మంచి ఎరువు, మంచి మట్టి,
అన్ని రకాలైనటువంటి విత్తనం చిగురించడానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు ఉంటూ ఉంటాయి. మంచి క్వాలిటీ విత్తనం కూడా ఉంటుంది, నీళ్లు కూడా పోశారు. కానీ ఆ ప్రాంతంలో మొక్క మొలవకుండా ఉంటుంది. ఆ ప్రాంతానికి భృగుహు అని పేరు. ఈ మహర్షి గారు తన సాధనల ద్వారా అటువంటి స్థితిని పొందినటువంటి సాధకోత్తముడు. ఆయన అడవిలో కూర్చోలేదు, ఆయనకు 3 భార్యలు, ఆయన సంసారం చాలా విస్తారంగానే ఉంది. అదొక కథ. వెరసి ఈ భృగు మహర్షి గారు శ్రీమన్ మహావిష్ణువు యొక్క తత్వానుసంధానం కోసం నిరంతరం ఆయన మీద భక్తితో ఆయన కోసం తపస్సులు చేసుకుంటూ ఉండేవారు. ఆయన యొక్క 2వ భార్య ఉషన, ఆమె రాక్షస స్త్రీ. ఆ ఉషనకు పుట్టిన వారే శుక్రాచార్యులు. ఆయన రాక్షసులకు ఈ బ్రహ్మోపదేశం చేయడం కోసం, విష్ణువు యొక్క పరతత్వాన్ని ఉపదేశం చేయడం కోసం గురుత్వాన్ని స్వీకరించాడు. దేవతా విరోధిగా మాత్రం ఆయన చేయలేదు. విష్ణువు యొక్క తత్వాన్ని ఆ రాక్షసులకు బోధించాలనే ఉద్దేశ్యంతోనే రాక్షస గురువుగా చేరాడు. ఆయన యొక్క ఉపదేశాన్ని అందిపుచ్చుకుని తరించిన సాధకోత్తములు చాలామందే ఉన్నారు, రాక్షసోత్తములు చాలామందే ఉన్నారు. ఈ శుక్రాచార్యుల వారి యొక్క తల్లి ఉషన, ఆమె రాక్షస జాతి స్త్రీ. ఒకానొక సందర్భంలో ఈ భృగు మహర్షి గారు ఒళ్ళు తెలియకుండా సమాధి స్థితిలో శ్రీమన్ మహావిష్ణువుపై మనస్సు లగ్నం చేసి తీవ్రమైన తపస్సులు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవతలకు రాక్షసులకు చాలా పెద్ద యుద్ధమే జరిగింది. దేవతలు విజృంభించి రాక్షసులను చావుగొడుతూ ఉన్నారు. రాక్షసులందరూ తలోదిక్కులకు పారిపోతూ ఉన్నారు. పారిపోతున్న వాళ్ళని వెంబడించి మరి దేవతలు సంహరిస్తూ ఉన్నారు. ఈ రాక్షసులందరూ ఆలోచన చేశారు, మనం ఎక్కడ ఉంటే సేఫ్గా ఉంటాము అని ఆలోచన చేసి చివరికి భృగు మహర్షి గారి భార్య అయినటువంటి ఉషనక దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడికి దేవతలు వచ్చే ధైర్యం చేయలేరు, కనుక అక్కడ ఉందాము అని అనుకున్నారు. ఉషన కూడా మనింటి ఆడపడిచే కాబట్టి, మనమందరం కూడా పుట్టింటి వారులమే కాబట్టి, పుట్టింటి వారులపై సహజంగా స్త్రీలకు మమకారం ఉంటుంది కాబట్టి అవసరమైతే అక్కడ అనుకూలమైన వాతావరణాన్ని వాళ్లే సమకూరుస్తారు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినట్లయితే సేఫ్గా ఉంటాము, శ్రీమన్ మహావిష్ణువు నుంచి దేవతల నుంచి మనం రక్షణను పొందవచ్చు అని ఆలోచించుకుని సరాసరి ఆ ఉషన ఇంటికి బయలుదేరారు. ఉషన ఇంటి తలుపు కొట్టారు. ఉషన దేవి తలుపు తీసింది. తీస్తే ఎదురుకుండా తన కుటుంబం వారు కనిపించేసరికల్లా ఆవిడ వాళ్ళందరినీ స్వాగతం పలికి లోపల కూర్చోబెట్టి కించిత్ ఆతిథ్యం ఇచ్చి ఏంటి ఇబ్బంది అని అడిగితే, ఇలా దేవతలు తరుముతూ ఉంటే గత్యంతరం లేక నీ దగ్గర తలదాచుకోవడానికి వచ్చాము, నువ్వు తప్ప మాకెవరు దిక్కున్నారు అని స్తోత్రపూర్వకంగా ఆవిడ్ని బాగా పొగిడారు. దాంతో ఆవిడ బాగా పొంగిపోయింది. ఆ పొంగులో దేవతలు నా ఇంటికి రాలేరు కాబట్టి మీరు ఇక్కడే దృఢంగా ఉండవచ్చు, నిశ్చింతంగా ఉండవచ్చు అని అభయం కూడా ఇచ్చేసింది. ఇక్కడ చాలా ధర్మ సంకటం ఏర్పడింది. ఈమె సాధారణమైన స్త్రీ కాదు, ఉషన రాక్షస స్త్రీ అయినప్పటికీ కూడా భృగు మహర్షి యొక్క భార్య. భృగు మహర్షి సాధారణమైన వ్యక్తి కాదు. ఆ భృగు మహర్షికి నిరంతరం సేవ చేస్తూ ఆ భృగు మహర్షి కన్నా ఎక్కువ తపశక్తిని సంపాదించినటువంటి ఇల్లాలు. సాధారణంగా భార్యాభర్తలలో భర్త చేసిన దాంట్లో సహజంగా సగం భార్యకి అబ్బుతూ ఉంటుంది. పైపెచ్చు భార్య గారు భర్తకు సేవ చేస్తారు కాబట్టి ఆ పుణ్యం మరింత పెరుగుతూ ఉంటుంది. అది కూడా నిష్కామంగా చేస్తారు కాబట్టి, ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా భర్తకు సేవ చేస్తారు కాబట్టి అది అనంత గుణితమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటుంది. కనుక భర్త గారి కన్నా సాధారణంగా భార్య గారి పవర్ తపశ్శక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ తపశ్శక్తికి దేవతలందరూ భయపడ్డారు. కాబట్టే పాతివ్రత్య శక్తి చాలా గొప్పది, దానికి దేవతలు కూడా భయపడుతూ ఉంటారు. ఈ సంకట పరిస్థితి వచ్చింది. ఆవిడేమో రాక్షసులందరినీ లోపల అభయం ఇచ్చి లోపల కూర్చోబెట్టింది. విష్ణుమూర్తి అందరూ కలిసి విష్ణుమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. విష్ణుమూర్తి గారు ఏం చేయాలో తోచగా సరే తానే స్వయంగా ఆ ఉషన గారింటికి దేవతలందరినీ పెట్టుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఉషనాదేవి గారికి చాలా వినయంగా నమస్కారం చేసి, సాక్షాత్ శ్రీమన్ మహావిష్ణువు ఆ ఉషనాదేవికి నమస్కారం చేసి, అమ్మా నీ ఇంట్లో లోకకంటకులైనటువంటి రాక్షసులు ఉన్నారు, వాళ్లకు నువ్వు అభయం ఇచ్చావు, నీ మాటకు విలువనిచ్చి నేను వాళ్ళని సంహరించడం లేదు, కాబట్టి నువ్వు వాళ్ళను బయటకు పంపించినట్లయితే లేక నువ్వు మమ్మల్ని లోపలికి వచ్చేందుకు అనుమతించినట్లయితే ఆ రాక్షసులను సంహరిస్తాము, లోకకంఠాన్ని వారణ చేస్తామును చాలా వినయపూర్వకంగా ఆ శ్రీమన్ మహావిష్ణువు ఆ ఉషనాదేవిని ప్రార్థించాడు.
శ్రీమన్ మహావిష్ణువు సర్వేశ్వరుడు, సంకల్పంతో ఏమైనా చేయగలడు. సమస్త బ్రహ్మాండాలను ఒక్క క్షణంలో తనలో లీనం చేసుకునే సామర్థ్యం కలిగిన వాడు ఆ పరమాత్మ. ఆయన ఎంత వినయంగా వ్యవహరిస్తున్నాడో, మనం ఏ విధంగా నడుచుకోవాలో రెండు ప్రయోజనాలు ఈ పరమాత్మ తన నడవడిక ద్వారా చూపిస్తూ ఉన్నాడు. ఆమె పొంగులో ఉంది, వచ్చింది విష్ణుమూర్తి అనే విషయాన్ని తెలిసినప్పటికీ కూడా, ఆ విష్ణుమూర్తి సర్వేశ్వరుడు అనే జ్ఞానం తెలిసినప్పటికీ కూడా ఆ పొంగులు అవి ఆవిడ గుర్తురాలేదు. ఆవిడ నానా తిట్లు తిట్టింది విష్ణుమూర్తి గారిని. విష్ణుమూర్తి గారు ప్రాధేయపడుతూనే ఉన్నారు. చివరికి వాళ్ళిద్దరి మాటలు తెగట్లేదు. చివరికి ఆవిడ, నువ్వు కనుక మా ఇంట్లోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తే, ఏదైనా విధంగా మా ఇంట్లో ఉన్నటువంటి రాక్షసును సంహరించాలని ప్రయత్నం చేసినట్లయితే నువ్వు సర్వనాశనం అవుదుగాక అని శాపం పెట్టాలని లోపల సంకల్పించింది. ఆ సంకల్ప వాక్యాలు బయటికి ఆవిడ పలికినట్లయితే అది తథ్యం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి శ్రీమన్ మహావిష్ణువు విద్యుత్ పురుష క్షణకాలంలో ఎప్పుడు ధనస్సు ధరించాడో, ఆ విల్లును ఎప్పుడు పట్టుకున్నాడో, బాణాన్ని ఎప్పుడు సంధించాడో, ఎప్పుడు లాగాడో, ఆ బాణం ఎప్పుడు దూసుకు వెళ్ళి ఆవిడ కంఠానికి గుచ్చుకుందో, ఆవిడ ఎప్పుడు నేల కూలిందో ఎవ్వడికి తెలియదు. క్షణకాలంలో ఆవిడ విగత దేహిగా, ఆ విగత ప్రాణిగా కింద పడిపోయి ఉంది. పరమాత్మను శపించాలి అని ఆవిడ సంకల్పించింది. ఆ హృదయాంతరస్థుడు పరమాత్మ హృషికేశుడు, ఆయనకు సర్వము తెలుసు. కాబట్టి లోపల ఆ ఆలోచనలు పసిగట్టాడు. ఆ వాక్కులు కనుక ఉచ్చరించినట్లయితే అది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఆ పరమాత్మ ఆవిడని సంహరించేశాడు. ఇంతలో ఆవిడ నేల కూలేసరికల్లా మిగతా దేవతలందరూ లోపలికి చొచ్చుకుపోయి ఆ రాక్షసుల్ని సంహరిస్తూ ఉండగా, కొంతమంది రాక్షసులు మరో దారిన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడెక్కడో ఒళ్ళు తెలియకుండా సమాధి స్థితిలో తపస్సు చేస్తున్న భృగు మహర్షి గారిని తట్టి లేపి, ఏమయ్యా నువ్వేమో విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తూ ఉన్నావు, అక్కడేమో ఆ విష్ణుమూర్తి గారే నీ భార్యను చంపేశాడు అని చెప్పి వాళ్ళు పారిపోయారు. పైశూన్యం చేశారు, చాడీలు చెప్పారు. ఆయన అంత సమాధి స్థితిలో ఉండే వ్యక్తి ఒక్కసారిగా ఆయన ప్రారంధం ఏమో చూడండి, ఎంత కర్మలేశం ఉంటుందో. అంతవరకు సర్వాత్మన సర్వేశ్వరుడు శ్రీమన్ మహావిష్ణువు, సర్వవ్యాపి ఆయన, సర్వమూల కారణం ఆయన అనే పరిజ్ఞానం ఉన్న వ్యక్తి నా భార్యను విష్ణుమూర్తి గారు చంపుతారా అనే క్రోధాన్ని తెచ్చుకుని వెంటనే కమండలాన్ని పట్టుకుని ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. శ్రీమన్ మహావిష్ణువు ఎంత చక్కగా వ్యవహరించారో చూడండి. తన పని అయిపోయింది కదా, రాక్షస సంహారం అయిపోయింది కదా అని ఆయన వెళ్ళిపోలేదు. చాలా వినయంగా చేతులు కట్టుకుని ఆ ఉషణ యొక్క శరీరం దగ్గర అలాగే నుంచుని ఉన్నారు. ఈ భృగు మహర్షి గారు పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికల్లా అక్కడ భార్య గారి దేహం కనిపించింది. ఆయనకు మరింత దుఃఖం వేసింది. ఆ దుఃఖం కాస్త కోపంగా విపరిణమించింది. ఆ కోపంలో ఆయన ఆ సర్వేశ్వరుడైన విష్ణుమూర్తికే, నువ్వు నాకు భార్యావియోగాన్ని కల్పించావు కాబట్టి నీకు కూడా భార్యావియోగం కలుగుగాక అని శపించాడు. శ్రీమన్ మహావిష్ణువు మొహంలో ఎటువంటి వికారము లేదు, ఆయన నిర్వికారుడు. చాలా చిరునవ్వుతో అలాగే మహర్షి గారు అని చాలా వినయంగా ఆ శాపాన్ని స్వీకరించాడు. ఎందుకు? ఈయన తనను ఉపాసన చేయడం ద్వారా తన యొక్క అనుగ్రహంతో అటువంటి గొప్పదైనటువంటి తపశ్శక్తిని పొందాడు. ఆ తపశ్శక్తి ప్రభావంతో ఇప్పుడే తనపై ఆ తపశ్శక్తిని శాపరూపంగా తనపై ఆయన ప్రయోగిస్తే ఒకవేళ దాన్ని ఈ విష్ణుమూర్తి గారు స్వీకరించకపోయినట్లయితే తానిచ్చిన తపశ్శక్తికి ఏమాత్రం విలువ ఉండదు కదా. కనుక తాను వృషకర్మ వృషాకృతి, వ్యర్థమైన పనులు ఎప్పుడూ చేయడు, ధర్మబద్ధమైన పనులు చేస్తాడు. కాబట్టి అది ధర్మబద్ధమైన నిర్ణయమే. కాబట్టి ఆ ఫలితాన్ని, ఆ శాపాన్ని ఆయన స్వీకరించిన తర్వాత పరమాత్మ తన యొక్క చిద్విలాసంతోనే అక్కడ అలాగే నుంచునున్నాడు. ఎప్పుడైతే అలాగే మహర్షి గారు అని వినయపూర్వకంగా శ్రీమన్ మహావిష్ణువు మాట్లాడాడో, భృగు మహర్షి గారు మొత్తం కోపం ఒక్కసారిగా కిందకి దిగజారిపోయింది. అరేమిటి, నేనేం చేశాను? సర్వేశ్వరుడు ఆయన యొక్క అనుగ్రహం కోసం, ఆయన యొక్క పదస్థితి కోసం, ఆ పదప్రాప్తి కోసం నేను పరితపన చేస్తూ ఉన్నాను. ఆయన ఏ పని వృథా చేయడు, ధర్మబద్ధమైన స్వరూపం కలిగిన వాడు, ధర్మబద్ధమైన నడవడిక కలిగిన వాడు. అన్నీ తెలిసి కూడా నేను ఎందుకు కేవలం భార్యావియోగం అనే కారణంతో ఆయన శాపం పెట్టాను? ఆయనకు మొత్తం తెలిసిపోయింది. ఏ కాలాల్లో పరమాత్మ తన యొక్క శాపాన్ని ఏ రూపాలుగా మార్చుకుంటున్నాడో అనే విషయం ఆయనకి అక్కడ అర్థమైపోయింది. ఆయన కూడా చాలా గొప్ప మహర్షి కాబట్టి పైకై కాలాల్లో దివ్య దృష్టితో మొత్తం తెలుసుకుని తన తప్పేంటో అక్కడ తెలిసేసుకున్నాడు. ఇంతవరకు కామక్రోధాదులను, రాగద్వేషాదులను అణగదొక్కి తాను సమాధి స్థితిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
ఆ అణగదొక్కకూడదు, పరిపూర్ణంగా వదిలించుకోవాలి, పెకిలించి వేయాలి అనే విషయం పరమాత్మ కేవలం తన చిరుమందహాసం ద్వారా అక్కడ తెలియజేశాడు అనే విషయాన్ని పరిగ్రహించి ఆయన కాళ్ళు కట్టుకుంటే పరమాత్మ అతనిలో వచ్చినటువంటి మార్పును గమనించి అతను చేసినది అపరాధమే, పూజ్యులను అగౌరవపరచుట, పూజ్యులను శపించుట, పూజ్యులతో దుర్భాషలాడుట, ఇవన్నీ కూడా పాపకర్మలే కదా, వాటి ఫలితాలను మనం అనుభవించాల్సిందే కదా. కానీ పరమాత్మ అతనిలో వచ్చినటువంటి మార్పుని గమనించి అతనిలో ఉండేటువంటి ఆ చిత్త నిర్మలత్వాన్ని గమనించి అతను చేసినటువంటి తప్పులను అక్కడ క్షమించాడు. ఎందుకు? ఆయన ఆమర్షి, సత్పురుషుల యందు చాలా కరుణతో ఉంటాడు. ఆయన జ్ఞానం కోసం, పరమాత్మ యొక్క తత్వానుసంధానం కోసం పరితాపన చెందుతూ ఉన్నాడు. ఆ పరితాపన దశలో పొరపాటున తప్పు చేశాడు, ఆ తప్పులు ఆయనే దిద్దుకున్నాడు, అక్కడే వివేకాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియోహి జ్ఞాననోత్యర్థం అహం సచ మమ ప్రియ కనుక ఆ జ్ఞాని నాకు ఇష్టమైన వాడు కనుక, ఇష్టమైన వాడు పొరపాటున తప్పు చేస్తే ఎలా తల్లి క్షమిస్తుందో అలా ఆ తప్పులు క్షమించి అతనికి ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మ సదామర్షి అని పిలువబడుతూ ఉంటాడు. పైపెచ్చు ఆయన లోకాధిష్టానం అని, సమస్త లోకాలకు కూడా అధిష్టానభూతుడు పరమాత్మ. ఆయన యందే ఈ మాట వెనకడికి చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. సృష్టి జరిగింది అన్నట్లయితే ఈ జీవులందరూ లేక ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా ఎక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి అని ఆలోచన చేస్తున్నట్లయితే పరమాత్మ యందే ప్రకాశిస్తూ ఉన్నాయి. లేదు, ఇది ఉపసంహరణకు గురయ్యి పరమాత్మ ప్రళయకాలంలో ఈ జీవులందరినీ కూడా లోపలికి తీసేసుకున్నాడు అని అనుకున్నట్లయితే అప్పుడు జీవులందరూ కూడా సుప్తావస్థలో లేక ప్రళయావస్థలో ఎక్కడ ఉన్నారు అన్నట్లయితే పరమాత్మలోనే ఉన్నారు. ఉన్నది ఒకటే పరమాత్మ కనుక మరొక చోట ఉండుట, మరొక చోట లేకుండుట, బయట ఉండుట, లోపల ఉండుట అనేది వ్యావహారికమే. వాస్తవికంగా అక్కడ ఉండేది ఏమిటి అన్నట్లయితే పరమాత్మే. కనుక ఆయన లోకాధిష్టానం అని, సమస్త లోకాలకు అధిష్టానభూతంగా ఆయనే ఉన్నాడు. చతుర్దశ భువనాలన్నీ కూడా ఆయన యొక్క నాభిస్థానంలో అలంకారాలుగా ప్రకాశిస్తున్నాయని ఒకసారి చెప్పుకున్నాం. కనుక ఎలా ఇంకా విశేషంగా చెప్పుకోవాలి అన్నట్లయితే ఏ విధంగా అధిష్టానం అన్నట్లయితే ఎలాగైతే వెండికి ముత్యపు చిప్ప అధిష్టానం అవుతూ ఉంటుందో, ముత్యపు చిప్పను దూరం నుంచి చూసి ఇది వెండి అని మనం భ్రమపడుతూ ఉంటాం. అక్కడ వెండి ఉంది అనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆ వెండి ఎక్కడ ఉంది అన్నట్లయితే అక్కడ ఉంది అంటూ ఉంటాం. అక్కడ అంటే అది ముత్యపు చిప్ప అని తెలిస్తే అక్కడ వెండి అనే జ్ఞానం రాదు, అక్కడ వెండి ఉంది అనే జ్ఞానమే వస్తూ ఉంటుంది. ఎలాగైతే అక్కడ అధ్యస్థము అనే పదం శాస్త్రకారులు ప్రయోగించారు. ఈ విధంగా ముత్యపు చిప్పలో వెండి ఉన్నట్లుగా ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ యందు ఉన్నది. ఈ విధంగా పరమాత్మ ఈ సమస్త లోకాలకు అధిష్టానభూతంగా ఉన్నాడు. కనుక ఆ పరమాత్మ లోకాధిష్టానం అని పిలువబడుతున్నాడు. అధిష్టానం పరం బ్రహ్మ సచ్చిదానంద లక్షణం తత్రాధ్యస్థమిదం భాతి నామరూపాత్మకం జగత్ అనే శాస్త్రవాక్యాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవచ్చు. నామరూపములతో కూడి ఉన్నటువంటి పేరు ఆకృతి కలిగినటువంటి సమస్త బ్రహ్మాండము కూడా ఆ నామము రూపము లేనటువంటి పరమాత్మ యందు పరమాత్మను ఆధారంగా చేసుకుని పరమాత్మ ఆధ్యక్ష్యంలో పరమాత్మ యొక్క ప్రేరణానుసారం ఉన్నది. కనుక ఆ పరమాత్మ లోకాధిష్టానం అని పిలువబడుతూ ఉంటాడు. ఈ పరమాత్మతత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పరమాత్మ అధిష్టానం, ఏ విధంగా పరమాత్మ ప్రేరకుడు, ఏ విధంగా పరమాత్మ ప్రచోదకుడు, ఏ విధంగా పరమాత్మ తన యొక్క శక్తుల ద్వారా దీంట్లో చైతన్యాన్ని ప్రవేశింపబెడుతున్నాడు, ఏ విధంగా ఆయన చేతన స్వరూపుడుగా ప్రకాశిస్తూ ఉన్నాడు, ఇవన్నీ కనుక తెలుసుకుంటున్నట్లయితే పరమాత్మ ఒకే విధంగా తెలుస్తూ ఉంటాడు. అద్భుత అని, అద్భుత అంటే ఆశ్చర్యం, చెప్పడానికి వీలు లేనటువంటి మాట, అది విస్మయకరంగా ఉంటూ ఉంటుంది. ఇదే విషయం మనకి ఎన్నో ఉపనిషద్ వాక్యాలు చెబుతున్నాయి. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట అని మనకి కఠోపనిషత్తులో నచికేతోపాఖ్యానంలో కనిపిస్తూ ఉంటుంది. దీని ఆధారంగా చేసుకునే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః అనే భగవద్గీతలో వాక్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటుంటుంది. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడం ఒక ఎత్తు, తెలుసుకున్న దాన్ని పక్క వాళ్ళకి తెలియజెప్పడానికి చేసే ప్రయత్నం ఒక ఎత్తు, అది కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ గురువుగారు చెప్పినటువంటి వక్త చెప్పినటువంటి ఆ మాటలను అదే విధంగా లేక
యథార్థంగా అర్థం చేసుకోవడం మరింత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. పరమాత్మ ఇప్పుడే చెప్పాం, ఇక్కడే పంచభూతాత్మకంగా పరమాత్మ ఉన్నాడు. ఇదే ప్రాంతంలో తేజోమయ స్వరూపంగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాగే వాయుస్వరూపంగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఆకాశమయంగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. పృథ్వీమయంగా పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఆ విధమైన దృఢమైన విశ్వాసం మనకి ఉన్నట్లయితే, ఆ విధమైనటువంటి సాధన మనం గనక చేసినట్లయితే సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ సర్వాత్మన కనిపిస్తూ ఉంటాడు. ప్రహ్లాదుడికి కనిపించాడు. అలాగే చాలామంది యోగీశ్వరులకు ఆయన కనిపించాడు. కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వం చిత్రాతి విచిత్రంగా ఉంటుంది. అనోరణీయాన్ మహతో మహీయాన్, ఆయన యొక్క స్వరూపం ఇదమిత్తంగా ఎవరూ చెప్పలేరు. అన్ని స్వరూపాలతో ఆయన ఉంటూ ఉంటాడు, కానీ నామరూపాలు లేకుండా ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన నిర్లిప్తుడిగా ఉంటూ ఉంటాడు, కానీ ఆయన ఆధ్యక్షంలోనే ప్రకృతి పనిచేస్తూ ఉంటుంది. ఆయనే లోకాధిష్టానంగా ఉంటూ ఉంటాడు, కానీ ఆయనకేమి కర్తృత్వ భావన ఉండదు. చాలా చిత్రంగా ఉంటుంటుంది. ఎంత చెప్పినా ఆశ్చర్యంగా తోస్తూ ఉంటుంది. అర్థమవడమే ఆశ్చర్యం, అనుసంధానం చేసుకోవడం మరింత ఆశ్చర్యం, తత్వానుసంధానం చేసుకోవడం మరింత ఆశ్చర్యం. కనుక పరమాత్మ సర్వాత్మన ఆశ్చర్య స్వరూపుడు కాబట్టి ఆయన అద్భుత అని పిలువబడుతూ ఉన్నాడు. ఇటువంటి గొప్పదైనటువంటి 10 నామాలతో కూడి ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఎవరైతే విషాదంతోనూ దిగులుతోనూ ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈ శ్లోకాన్ని కనుక అనుసంధానం చేసుకుంటూ ఉన్నట్లయితే వాళ్ళు తమ దిగులను పోగొట్టుకుని ఆనందాన్ని పొందుతారు అని సాంప్రదాయకులు ఫలితాన్ని చెప్పారు. ఇక మనం భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అనంతోహుత భుగ్భోక్తా అనంతోహుత భుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజః సుఖదో నైకదోగ్రజః అనిర్విణ్ణః సదా మర్షి అనిర్విణ్ణః సదా మర్షి లోకాధిష్ఠానమద్భుతః లోకాధిష్ఠానమద్భుతః. ఇక మనం భక్తి శ్రద్ధలతో పారాయణాన్ని ప్రారంభించుకుందాం. అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా అమృతాంశోద్భవో భానురితి బీజం దేవకీ నందన స్రష్టేతి శక్తిః ఉద్భవః క్షోభనో దేవ ఇతి పరమో మంత్రః శంఖభృన్నందకీ చక్రీతి కీలకం శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రం రథాంగపాణిరక్షోభ్య ఇతి నేత్రం త్రిసామాసామగः సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోనిః ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్బంధః శ్రీ విశ్వరూప ఇతి ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః సర్వః సర్వస్యవస్థానుర్భూతానిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో దాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషీకేశః పద్మనాభోమరప్రభుః విశ్వకర్మా మనుస్పష్టాస్థనిష్ఠస్థవిరోధ్రువః
अग्राह्य शाश्वतः कृष्णो लोहिताक्षः प्रदर्दनः प्रभूतस्त्रिकमुग्धाम पवित्रम् मङ्गलम् परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणम् शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपिलमेयात्मा सर्वयोगविनिःश्रुतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रर्विश्वयोनिः श्रुतिश्रवाः अमृतः शाश्वतस्थाणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षः सुराध्यक्षो धर्माध्यक्षः कृताकृतः चतुरात्मा चतुर्योश्चतुर्दंश्चतुर्भुजः भ्राजिष्णुर्भोजनम् भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनः प्रांशुरमोघः शुचिरोर्जितः अतीन्द्रः सङ्ग्रहः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य श्रीमानमेयात्मा महाधृतिः महेश्वासो महीभक्ता श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्बतिः मरीचित्तमनोहंसः सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपाः पद्मनाभः प्रजापतिः अमृत्यः सर्वदृक्सिंहः सन्धाता सन्धिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्ता विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सत्यः सत्यपराक्रमः निमिषो निमिषस्रग्वी वाचस्पतिरुदारधीः अग्रणीर्ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्तनः अह संवर्तको वह्निरनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वभुग्विभुः सत्कर्ता सत्कृतः साधुर्जन्मर्नारायणो नरः अथङ्गेयो प्रमेयात्मा विशिष्टः शिष्टगच्छुतिः सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुर्वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपः शिविष्टः प्रकाशनः ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः वृद्धस्पष्टाक्षरो मन्द्रश्चन्द्रांशुर्भास्करद्युतिः अमृतांशोद्भवो भानुः शशबिन्दुः सुरेश्वरः औषधम् जगतः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाथः पवनः पावनो नरः कामः कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः
युगादिकृत्युगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपश्च सहस्रजिदनन्दजित् इष्टो विशिष्टः शिष्टेश्च शिखण्डेन हुषो वृषः क्रोधः क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः अच्युतः प्रथितः प्राणः प्राणदो वासवानुजः अपान्निधिरधिष्ठानमप्रमत्तः प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो धुर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानुरादिदेवः पुरन्दरः अशोकस्तारणस्तारः शूरः शौरिर्जनेश्वरः अनुकूलश्च तावत्तः पद्मी पद्मनिभेक्षणः पद्मनाभोरविन्दाक्षः पद्मगर्भः शरीरभृत् महर्धिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः उद्भवः क्षोभनो देवः श्रीगर्भः परमेश्वरः कारणं कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः परर्थिः परमस्पष्टस्तुष्टः पुष्टः शुभेक्षणः रामो विरामो विरतो मार्गो नेयो नयो नयः वीरः शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः हिरण्यगर्भः शत्रुघ्नो व्याप्तो वायुरथोक्षजः ऋतुः सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्थावरस्थानुः प्रमाणम् बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्ठो भूर्धर्मयोपो महामखः नक्षत्रनेमिर्नक्षत्री क्षमः क्षामः समीहनः यज्ञयुज्यो महेज्यश्च क्रतुः सत्रम् सताम् गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुव्रतः सुमुखः सूक्ष्मः सुघोषः सुखदः सुहृत् मनोहरोदितक्रोधो वीरबाहुर्विदारणः स्वापनः स्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सरो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मकृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिरेमितत्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः शरीरभूतभृद्भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः सोमपो मृतपः सोमः पुरुजित्पुरुषत्तमः विनयो जयः सत्यसन्धो दाशार्हः सात्वताम् पतिः जीवो विनयिता साक्षी मुकुन्दोमितविक्रमः अम्भोनिधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्योजिता मित्रः प्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मात्रिविक्रमः महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गः कृताङ्गकृत् महावराहो गोविन्दः सुषेणः कनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेधास्वाङ्गोजितः कृष्णो दृढः सङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः
भगवान् भगहानन्दी वनमाली हलायुधः आदित्यो ज्योतिरादित्यः सहिष्णुर्गतिसत्तमः सुधन्वाखण्डपरशुद्धारुणो द्रविणप्रदः दिविस्पृक्सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगः सामनिर्वाणम् भेषजम् भिषक् सन्न्यासकृच्छमशान्तो निष्ठा शान्तिः परायणम् शुभाङ्गः शान्तिदः स्रष्टा कुमुदः कुवलेशयः गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वृषप्रियः अनिवर्ते निवृत्तात्मा संक्षेप्ता क्षेमकृच्छिवः श्रीवत्सवक्षा श्रीवासः श्रीपतिः श्रीमताम्बरः श्रीधः श्रीशः श्रीनिवासः श्रीनिधिः श्रीविभावनः श्रीधरः श्रीकरः श्रेयः श्रीमान् लोकत्रयाश्रयः स्वक्षः स्वङ्गः शतानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिश्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकः शोकनाशनः अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथः प्रद्युम्नो मितविक्रमः कालनेमिनिहावीरः शौरिः शूरजनेश्वरः त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः कामदेवः कामपालः कामी कान्तः कृतागमः अनिर्देश्य वपुर्विष्णुर्वीरोऽनन्तो धनञ्जयः ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजो महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञो महाहविः स्तव्यस्तव प्रियस्तोत्रम् स्तुतिस्तोतारणप्रियः पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हरिः सद्गतिः सत्कृतिः सत्ता सद्भूतिः सत्परायणः शूरसेनो यदुश्रेष्ठः सन्निवासः सुजामनः भूतावासो वासुदेवः सर्वासु निलयो नलः दर्पः दर्पदो दृप्तो दुर्धरोधापराजितः विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तः शतमूर्तिः शताननः एको नैकः सवः कः किं यत्तत्पदमनुत्तमम् लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गो वराङ्गश्चन्दनाङ्गदी वीरः विषमः शून्यो घृताशीरचलश्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकधृत् सुमेधा मेधजो धन्यः सत्यमेधाधराधरः तेजो वृषोद्युतिधरः सर्वशस्त्रभृताम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रजः चतुर्मूर्तिश्चतुर्बाहुश्चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्भावश्चतुर्वेदविदेकपात् समावर्तो निवृत्तात्मा दुर्जयो दुरतिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकसारङ्गः सुतन्तुस्तन्तुवर्धनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भवः सुन्दरः सुन्दो रत्ननाभः सुलोचनः अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविजयी सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वभागीश्वरेश्वरः महाक्रतो महागर्तो महाभूतो महानिधिः कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनो निलः अमृताशोऽमृतवपुः सर्वज्ञः सर्वतोमुखः
सुलभः सुव्रतः सिद्धः शत्रुजिच्छत्रुतापनः न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्चानूरान्ध्रनिषूदनः सहस्राक्षिः सप्तदिक्पः सप्तैधा सप्तवाहनः अमूर्तिरणघो चिन्त्यो भयकृद्भयनाशनः अनुबृहद्गृहस्थूलो गुणभिर्निर्गुणो महान् अधृतस्वधृतस्वास्यः प्राग्वंशो वंशवर्धनः भारभृद्गथितो योगी योगीशः सर्वगामदः आश्रमश्रमणः क्षामः सुपर्णो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः अपराजितः सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यः सत्यधर्मपरायणः अभिप्रायः प्रियार्होरः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरतिर्हुतभुग्विभुः रविर्विरोचनः सूर्यः सविता रविलोचनः अनन्तो हुतभुग्भोक्ता सुखदो नैकदोऽग्रजः अनिर्विण्णः सदा मर्षि लोकाधिष्ठानमद्भुतः सनातनतमः कपिलः कपिरव्ययः स्वस्ति न स्वस्ति कृत् स्वस्ति स्वस्ति भुक् स्वस्ति दक्षिणः अरौद्रः कुण्डली चक्रे विक्रम्योर्जितशासनः शब्दातिकः शब्दसः शिशिरः शर्वरीकरः अक्रूरः पेशलो दक्षो दक्षिणः क्षमिणाम्बरः विद्वत्तमो वेदभयः पुण्यः श्रवणकीर्तनः उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो देवनं पर्यवस्थितः अनन्तरूपोऽनन्तः श्रीर्जितमन्युर्भयापहः चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः अनादिर्भूद्भुवो लक्ष्मीः सुवीरो रुचिराङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनिलयो धाता पुष्पहासः प्रजागरः ऊर्ध्वगः सत्पथाचारः प्राणदः प्रणवः पणः प्रमाणम् प्राणनिलयः प्राणभृत्प्राणजीवनः तत्त्वम् तत्त्वविदेकात्मा जन्म मृत्युजरातिगः भूर्भुवः स्वस्तरुस्तारः सविता प्रपितामहः यज्ञो यज्ञपतिर्यज्वा यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञभृद्यज्ञकृद्यज्ञे यज्ञभुग्यज्ञसाधनः यज्ञान्तकृद्यज्ञगुह्यमन्नमन्नाद एव च आत्मयोनिः स्वयम् जातो वैखानः सामगायनः देवकीनन्दनः स्रष्टा क्षितेशः पापनाशनः शङ्खभिर्नन्दकी चक्रीशाङ्गधन्वा गदाधरः रथाङ्गपाणिरक्षोभ्यः सर्वप्रहरणायुधः श्रीसर्वप्रहरणायुध ॐ नम इति वनमाले गदेशार्ङ्गे शङ्खे चक्रे च नन्दकी श्रीमान्नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु श्रीवासुदेवोऽभिरक्षतु ॐ नम इति श्रीविष्णुसहस्रनामस्तोत्रं सम्पूर्णम्। ఈ విధంగా భక్తి శ్రద్ధలతో మనం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈ పారాయణ ఫలితాన్ని పరమపావనమైన శ్రీవారి దివ్య చరణాలయందు సమర్పణ చేసుకుంటూ మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते। అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్। అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం।